హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇందులో అప్ సైడ్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే కన్సల్టేషన్ అయిపోయింది, ఇప్పుడు అప్ సైడ్ సెకండ్ వన్. అండ్ అప్ సైడ్తో పాటు అప్ ట్రెండ్ గురించి కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అనేది లేదంటే అప్ సైడ్ అనేది రెండు కూడా ఏంటి అంటే కొద్ది మొత్తంలో అంటే అప్ సైడ్ అయినప్పుడు మనం అనుకున్న రేంజ్ వరకు వస్తుంది, ఓకే. కానీ అప్ ట్రెండ్ అయితే ఏంటి అంటే అక్కడ ప్రైస్ యాక్షన్ అనేది హెవీగా అయిపోతూ ఉంటాయి, ఓకే. నేను దాని గురించి మీకు రన్నింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, ఓకే. కొంచెం ప్రాబ్లం ఉంది ల్యాప్టాప్, ఏమనుకోకండి. ఎందుకంటే కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ అప్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో సేమ్ 1500 రేంజ్లోనే సేమ్ 49,100 పుట్ అనేది 200లో తీసుకుంటాము. అండ్ ఇటు 50,400 కాల్ అనేది 150 to 200లో తీసుకుందాం. సో కంప్లీట్గా 350 to 400 పాయింట్స్, ఇది నార్మల్. సో నెక్స్ట్ వెనస్డే అయిపోయినాక థర్స్డే రోజు ఆర్ ఫ్రైడే రోజు ఏమవుతుంది, మనం ఎక్స్ట్రాగా మళ్ళీ 49,600 పుట్ అనేది కూడా 200 to 230 రేంజ్లో తీసుకుంటాం. కానీ ఒకవేళ అప్ సైడ్ అయినా అప్ ట్రెండ్ అయినా కూడా ఈ టార్గెట్ అనేది చేంజ్ అవుద్ది. ఇది 400కి వెళ్ళదు, మ్యాక్సిమం 300, 320 అంత మించి అయితే వెళ్ళదు, ఓకే. సో ఇది మనకి ఇక పక్కా క్లారిటీ ఇస్తుంది అన్నమాట. అండ్ ఆ రోజు ఏమవుద్ది మార్కెట్ అంటే ఈ 50,400 కాల్ ఉంది కదా, ఇది తగ్గుద్దని చెప్పాను ఇంతకుముందు కన్సల్టేషన్లో అయితే. కానీ అప్ సైడ్ కానీ అప్ ట్రెండ్ మూమెంట్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ 400కి వస్తుంది ఇది, ఓకే. ఈ పుట్ అనేది 100 to 150 రేంజ్కి వస్తుంది, కాకపోతే ఇది 400కి వస్తుంది. అంటే మనం పెట్టిన 350 to 400 పాయింట్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాగా మనం ఇది ఒక పుట్ ఒకటి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ఇది 300కి మాత్రమే వెళ్తుంది, ఓకే. కానీ ఎందుకు మరి అట్లా చేయము అనేసి అంటే చూడండి, అప్ ట్రెండ్ అప్ సైడ్ మనకు తెలియనప్పుడు ఇప్పుడు మనము ఇది ఒక కాల్ 400కి వచ్చింది, 50,400 కాల్ అనేది వచ్చింది అనుకుందాం. ఆ 400కి వస్తే జస్ట్ మనకు అక్కడ ఏమైనా ప్రాఫిట్ వస్తుందా అండి? జస్ట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే బయటకు వస్తుంది. ఆ మూమెంట్లో వచ్చే ప్రాఫిట్ని మనం ఎలా తీసుకోగలుగుతాము చెప్పండి? కష్టం కదా. సో అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే హోల్డ్ చేయమని మాత్రమే చెప్తాను. ఇది కూడా ఇంతకుముందు ఇచ్చింది మనకి. ఇక్కడ ఫస్ట్ ఏమైందంటే థర్స్డే రోజు 500కి వెళ్ళింది, ఇది మళ్ళీ డౌన్ అవుతా 150 to 200 రేంజ్కి వచ్చింది. మళ్ళీ ఏమైందంటే డైరెక్ట్గా 600కి వెళ్ళిపోయింది. మీరు ఒక వీడియో చూడండి, మీకు అందులో అర్థమైంది. అది అప్ ట్రెండ్ అన్నమాట. ట్రెండ్ అయ్యేటప్పుడు ఇలా యూజ్ అవుద్ది. అప్ సైడ్ అయితే ఏమేంటంటే మళ్ళీ నార్మల్గా 400కే వస్తుంది, కాకపోతే ఇక్కడ ఇది యాడ్ అవుద్ది. ఇది ఈ ఉన్న సెకండ్ పుట్ అనేది 300 ఇస్తుంది. కానీ అప్ సైడ్ అయితే మనకి ఏమవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందంటే ఈ 49,900 కాల్ ఉంది చూసారా, ఇది యూజ్ అవుద్ది. ఇది 200 to 220లో మనకి ఆర్డర్ ప్లేస్ అవుద్ది అప్ సైడ్ అయితే. లేదు అప్ ట్రెండ్ అనుకోండి, ఇది 50-50 చాయిస్కి వస్తుంది, ఓకేనా. ఎందుకంటే అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఇంకా తగ్గదు ఇక. మ్యాక్సిమం ఇది సెకండ్ పుట్ అనేది 400కి వస్తే తప్పించి ఇది 200 రేంజ్కి రాదు, ఇది పక్కా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఒకవేళ అది వస్తే మాత్రం ఈ 600 to 800లోనే క్లోజ్ చేస్తాము. మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇక్కడే బయటకు వచ్చేస్తుంది ఈ 600లోనే. కానీ మిగిలిన ఈ 50,400 కాల్ ఉంది చూసారా, ఇది మనకిచ్చే ఈ 400 కూడా ఏమవుద్దంటే అప్ ట్రెండ్ టైంలో 1600కి వెళ్తుంది. ఒకవేళ అప్ ట్రెండ్ కాదనుకోండి, మ్యాక్సిమం ఇది కూడా 4 to 5, 600 వరకే వెళ్తుంది అప్ సైడ్ అయితే. అప్ ట్రెండ్ అయితే 1600. ఈడని 1600 ఎందుకు అన్నానంటే మొన్న మనకి అప్ ట్రెండ్ మూమెంట్ ఇచ్చింది కదా, సో ఆ టైంలో ఇంతకు వెళ్ళింది ఈ ప్రైస్ అనేది. సో అలా అని మాత్రమే చెప్పాను. ఇక అప్ ట్రెండ్లో ఇది ఏం చేస్తుంది అంటే 600 to 800 కాదు, ఇది ఇక 2Kకి ఇంక ఎక్స్ట్రా కూడా వెళ్ళొచ్చు, లేదంటే 1Kనే వెళ్ళొచ్చు. అది ఇక మనం జడ్జ్ చేయలేము ఇక్కడ, ఎందుకంటే ట్రెండ్ కదా. అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే బిగ్ ప్లేయర్స్ ఎంత యాక్టివ్గా ఉంటే అంతవరకు వెళ్తుంది. వాళ్ళు ఎంత బయింగ్ చేస్తారో, ఎంత ఇన్వెస్ట్మెంట్ బల్క్లో ట్రేడింగ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో ఆ జోన్లోనే మనకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా, ఓకే. అప్ సైడ్కి అప్ ట్రెండ్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఎక్కడ థర్స్డే ఆర్ ఫ్రైడే రోజు ఒక క్లారిటీ ఇస్తుంది, పుట్టు 300 మించిపోకపోతే.
అండ్ ఇంకోటి ఇప్పుడు మనకి సెకండ్ కాల్ అనేది అటెంప్ట్ చేయొచ్చా లేదా అనేది కూడా మనకు ఫ్రైడే రోజు వరకు క్లియర్ అయిపోద్ది. సో మండే, ట్యూస్డే, వెనస్డే ఏ లేదు, అక్కడక్కడే నాస్తుంది. ఈ ఉన్న 2 కాల్స్ ఉన్నాయి కదా పుట్టు, ఇవి 2 జీరోకి వచ్చేస్తాయి. డైరెక్ట్గా ఈడున్న 50,400 అనేది మాత్రం 1Kని టచ్ అయ్యి వెళ్ళిపోద్ది అప్ ట్రెండ్ అయితే. లేదు అప్ సైడ్ అయితే ఏమైందంటే 400 to 600 వెళ్తుంది. ఓకే, ఇది ఇక 50-50 చాయిస్. ఇది వస్తే ఒకలా ఉంటుంది, రాకపోతే ఒకలా ఉంటుంది. అంటే ఇది రావడం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఒకవేళ ఈ 1 కాల్ మాత్రమే ఉందనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఎక్స్ట్రాగా ఇంకో కాల్ అనేది యాడ్ చేయడానికి చూస్తాము ట్యూస్డే ఆర్ వెనస్డే. ఓకేనా, ఇంకొక లాట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఎందుకంటే అప్ సైడ్ కదా మనకి, ఇక్కడ ఉన్న ఈ 400 పాయింట్స్, ఇక్కడ ఉన్న 600 పాయింట్స్ దాటి మనకి ఇది ప్రాఫిట్ ఇవ్వాలి కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక లాట్ అనేది యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది అండి అప్ సైడ్ అండ్ అప్ ట్రెండ్ యొక్క మీనింగ్. అండ్ దీన్ని మీకు నేను చార్ట్లో చూపిస్తాను ఒకసారి. ఓకే, సో చార్ట్ ఇది మనకి డైలీ చార్ట్లో పెట్టాను, సేమ్ ఇందులో కూడా మీకు నేను కన్సల్టేషన్ టైంలో ఎలా అవుద్దో చెప్పాను. అండ్ ట్రెండ్ ఇది ట్రెండ్ కదా, సో ఈ టైంలోనే కదా మనకి ఈ 50,400 కాల్ అనేది 1600 మించి వెళ్ళిపోయింది. అంటే ట్రెండ్ అది అప్ సైడ్ అయితే మాత్రం మ్యాక్సిమం నార్మల్గానే అంతే ఇస్తుంది. ఓకే, అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ నేను డౌన్ ట్రెండ్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే.